మాత్రే నమః. మరి ఈరోజు శ్రీ 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 ప్రసన్న మహాకాళి ఆలయంలో గతం 2018 జూన్ 21న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండోసారి తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆ రోజు మేము ఈ అమ్మవారి ఆలయం నుంచి తెలంగాణ క్షేత్రమైనటువంటి మహాదివ్య క్షేత్రమైనటువంటి యాదాద్రి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. వారు భావితరాలకు రేపు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఆ రోజు మా ఆకాంక్షతో, మరి అదేవిధంగా యువ నాయకుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి అని చెప్పేసి ఆ ఆకాంక్షతోని మేము 2018లో పాదయాత్రని ఇక్కడ ప్రారంభించినప్పుడు ఆ రోజు మమ్మల్ని ప్రోత్సహించి జెండా ఊపి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి పెద్దలు ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారికి, అదేవిధంగా వారి సతీమణి మాజీ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గారికి, ఇప్పుడున్నటువంటి హస్తినాపురం కార్పొరేటర్ అయినటువంటి సుజాత నాయక్ గారికి, మాజీ కార్పొరేటర్ రమణ గారికి, విఠలరెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, మహిళా తల్లులకి ప్రతి ఒక్కరు కూడా వందనం శుభాభివందనం తెలియజేస్తూ, ఆ రోజు ఏదైతే అమ్మవారి సేవకుడిగా నేను ఉన్నప్పుడు, నేను ఈ యొక్క ఆలయానికి చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజు అమ్మవారే నాకు ఏదో మనసులోకి అయితే వచ్చింది. నిజానికి నేను చేసినటువంటి పాదయాత్రని యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా ఏమన్నా ఇంత పెద్ద నిర్ణయం నువ్వు ఈ విధంగా తీసుకొని పాదయాత్ర చేయడం జరిగింది, బాగా నిజంగా కూడా నువ్వు ఏం ఆలోచనతో చేసినావు కానీ బాగానే చేసినావు అని అంటే, నేను ఒకటే కోరుకున్నా, రాష్ట్రానికి మీరు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోతుందని చెప్పేసి ఆ రోజు గత పాలకులు మాట్లాడినటువంటి మాటలను నేను విన్నా, మనం సన్నలో చూసినాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్రం అనునిత్యం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి వారు ఆ రోజు ఉన్నటువంటి విద్యుత్ విషయంలో కానీ, జల విషయంలో కానీ, మరి ఇంటింటికి నీటి విషయంలో కానీ, మరి రైతు సంక్షేమం కోసం కానీ ఆయన తీసుకున్నటువంటి పథకాలు కానీ ఈరోజు చూసినట్టయితే రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, మరి అదేవిధంగా మరి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు కళ్యాణానికి మరి కళ్యాణ లక్ష్మి అనే పథకం ద్వారా కూడా వివాహం చేసుకుంటే వారి యొక్క కానుకగా 1,16,000 రూపాయలు ఈరోజు అందుతున్నాయంటే అది ఈ యొక్క పేదవాడికి మాత్రమే అర్థమవుతుంది. పేదవాడికి ఆ యొక్క భారం ఏ విధంగా ఉంటుంది, ఆ భారాన్ని తగ్గించేందుకు ఈ 1,16,000 ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా ప్రతి ఒక్కరు గ్రహించారు. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి, రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి కొరత లేకుండా ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ అందుతున్నటువంటి పేదలకు కానీ, పేదలను లేని సమాజం కోసం ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము ఆ రోజు ఈ యొక్క నాయకుడు దేశానికి అవసరం అని చెప్పేసి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఆయన ఎలాంటి అంటే ఒక విజన్తో పైకి ముందుకెళ్తున్నటువంటి నాయకుడు. ఆ విజన్తో ముందుకెళ్తున్న నాయకుడికి మనం అందరం కూడా స్వాగతం పలికినట్టయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు మేము పాదయాత్ర చేయడం. ఆ విధంగానే ఈరోజు 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గంటాపదంగా చెప్తున్నా, నేను అమ్మవారి సాక్షిగా గంట కొడుతురు అక్కడ ఆయన ప్రధానమంత్రి అవుతారు. ఈ యొక్క దేశానికి చాలా ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసుకొస్తాడు, ఆర్థికంగా కూడా భారతదేశాన్ని పైకి తీసుకొచ్చే సంస్కరణలను ఆధీనంలోకి తీసుకుంటాడని చెప్పేసి, అదేవిధంగా యువ నాయకుడు కూడా మనకు ఉన్నటువంటి యువ నాయకుడు ఆయన కూడా సొంత విధంతో మరి ఈరోజు యువకులు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంచి సాఫ్ట్వేర్ కంపెనీలను అన్నీ కూడా ఆహ్వానించి మన తెలంగాణలో, ఎందుకంటే నీటి కొరత లేకున్నప్పుడే ఏదైనా కంపెనీలు రాగలుగుతాయి కాబట్టి నీటి కొరత లేని తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు కూడా రావడానికి మంచి సహకారం చేస్తూ ఆయన తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు రేపు ఆయన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేము ఆలోచించేది, ఆకాంక్షించేది. మా రామ్మోహన్ గౌడ్ గారు కానీ, మేము కానీ, ఇక్కడ ఉన్నటువంటి రమణారెడ్డి అందరం కూడా వారు ముఖ్యమంత్రి కావాలని సంకల్ప భావంతో ఈరోజు అమ్మవారికి పూజలు చేసుకొని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు వారు భావితరాలకు ప్రధానమంత్రి 2024లో కావాలని, 2023లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి కూడా మేము మళ్ళీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి కాబట్టి ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉండి ఈ రోజు నుంచి అమ్మవారి ముందే కోరుకుంటున్నాం. మేము అందరం కూడా కలిసికట్టుగా పార్టీకి పనిచేస్తాం, మాకు వ్యక్తులు అవసరం లేదు, మేము పార్టీని కాపాడుకుంటాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈసారి మాత్రం
జెండా రెపరెపలాడించేందుకు ముందుకెళ్తాం. మాలో ఎవరికి అవకాశం వచ్చినా మేము మనస్ఫూర్తిగా పనిచేస్తూ ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడు మా కార్యకర్తలకు మాకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై మాతా.